మనిషి జీవితంలో మనిషికి చాలా ప్రాముఖ్యమైన విషయం ఉన్నాయి. అంటే మనిషి జీవితంలో మనిషి కాపాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అయితే వాక్య భాగంలో స్పష్టంగా మనం కాపాడుకోవాల్సిన ఒక విషయాన్ని గురించి దేవుడు స్పష్టంగా రాశాడు. ఖచ్చితంగా ఒక విషయం గుర్తుపెట్టుకొని మనం కాపాడుకునే విషయాల్లో చాలా విషయాలు మనకు తెలుసు. ఏం తెలుసు అంటే ధనాన్ని కాపాడుకోవాలని తెలుసు, దేన్ని కాపాడుకోవాలని తెలుసు, లేదా మన పిల్లల్ని కాపాడుకోవాలని తెలుసు, మన ప్రాణాన్ని కాపాడుకోవాలని తెలుసు, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలుసు. ఇలా రకరకాలుగా మనం కాపాడుకోవాల్సిన విషయాలు అన్నీ కూడా మనకు తెలుసు. కానీ ఖచ్చితంగా బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుందంటే ఫస్ట్ మనం దేన్ని కాపాడుకోవాలంటే మన హృదయాన్ని కాపాడుకోవాలి అని వాక్యం ఏముంది ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం. నీ హృదయంలో నుండి జీవదానం బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకును. అంటే ఒక వ్యక్తి భద్రంగా కాపాడుకోవాల్సింది ఏదైనా ఉందంటే ప్రాముఖ్యంగా అది ఏంటంటే మనిషి యొక్క హృదయం. కానీ ఈరోజు మనిషి అన్నిటి మీద ధ్యాస పెడతాడు, అన్నిటి మీద దృష్టి పెడతాడు, కానీ తన హృదయం మీద మాత్రం లక్ష్య పెట్టడు. చూడండి, తినే విషయంలో మనం ఏమేమి తినాలో తింటామా తెలియదుమా. మనకు కనుక అనారోగ్యం వచ్చింది అనుకోండి పత్యం చేస్తాం, అంటే ఫలానావే తినాలి, ఫలానా తినకూడదని మానేస్తాం. మనం కనుక ఏదైనా భౌగోళిక సిచ్యువేషన్ ఎదురైతే మెడిసిన్ తీసుకుంటాం. అంటే ఆరోగ్యాన్ని మనిషి కాపాడుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనకి ఆరోగ్యం ఉన్నా ఆరోగ్యం లేకపోయినా, మనకి ధనం ఉన్నా ధనం లేకపోయినా ఒక రోజు ఖచ్చితంగా మనం మరణిస్తాం. మరణించిన రోజు ఏమీ మనతో రావు. కానీ మనం ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన హృదయం ఒక తలంపులు ఖచ్చితంగా కాపాడుకోకపోతే కనుక ఒకరోజు ఆ హృదయం మనం నాకాగ్నిపడడానికి ఈడ్చుకుని పోదు. ఖచ్చితంగా బైబిల్ గ్రంథంలో ఎందుకు దేవుడు స్పష్టంగా నీ హృదయాన్ని కాపాడుకోమని దేవుడు స్పష్టంగా చెప్పాడంటే ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే నేడు మనిషి హృదయం మీద ఫోకస్ అనేది పెట్టడు. హృదయ తలంపుల్ని భద్రం చేసుకోవడానికి ఆలోచన చేయడు. చూడండి, మీరే ఎవరైనా సినిమా చూడకూడదని చెప్పాను అనుకో, అట్టాగే చెప్తారులే అని చెప్తారు. కానీ అక్కడికి సినిమాకి వస్తారు, తర్వాత భక్తిహీనత వచ్చిందని ఏడుస్తారు. భక్తిహీనత వస్తుంది, ప్రార్థన చేయలేకపోతున్నాం, వాక్యం ధ్యానం చేయలేకపోతున్నాం, అలా ఎదగలేకపోతున్నాం, ఇలా ఎదగలేకపోతున్నాం. ఎందుకు ఎదగలేకపోతున్నాం అంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటే మన హృదయాన్ని మనం కాపాడుకోవట్లేదు. రెండోది ఏంటి తెలుసా, హృదయాన్ని మనం కాపాడుకోవడానికి మెయిన్ విషయం ఏంటంటే మన దేహం మన హృదయాన్ని చెరుపుతుంది. అంటే లోక ఆలోచనలు, లోక సంబంధమైన తలంపులు, లోక సంబంధమైన క్రియలు ఏం చేస్తుందంటే మన హృదయం ఎప్పుడు కూడా మనం ప్రేరేపిస్తా ఉంటుంది. కానీ ఎప్పుడు మన వాక్యానుసారమైన జీవితానికి మనం చోటిస్తామో, ఎప్పుడు వాక్యాన్ని మనం అనుసరించడానికి ఇష్టపడతామో అప్పుడు ఏమైతే తెలుసా, నీ హృదయం భద్రపరచబడుతుంది. సాధారణంగా ప్రతి మనిషి హృదయం కూడా చెడు వైపు ఎక్కువ ఆకర్షించబడుతుంది. దేని వైపు? అందుకే బైబిల్లో ఒక మాట రాసింది ఏంటంటే హృదయం అన్నింటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలదు, దాన్ని గ్రహించేవాడు ఎవడు అని. అంటే మనం గ్రహించలేనంత ఘోరమైన స్థితిలో మన హృదయం ఖచ్చితంగా మనం తీసుకెళ్తుంది. అంటే మన హృదయానికి ఉన్న వ్యాధిని మనం గ్రహించలేం. ఖచ్చితంగా ప్రతి మనిషి ఈ రోజు చెప్పే మాట ఏంటి తెలుసా, నాలో ఏం తప్పు ఉంది, నేను ఎవరికీ అన్యాయం చేశాను. చాలా మంది కష్టాలు వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఖచ్చితంగా ఒక విషయం చెప్పనా, చాలా సార్లు మనలో ఉన్న లోపాలు మనకు తెలియదు. అందుకే దేవుడి వాక్యంతో మన జీవితాన్ని మనం సరిపోల్చుకోవాలి, దేవుడి వాక్యంతో మనం సరి చేసుకోవాలి. ప్రతి మనిషి సాధారణంగా ఆలోచన అంటే నేను కరెక్ట్ గానే ఉన్నాను, నేను అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాననే ఆలోచన మనిషి కలుగుతుంది. దాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఎంతకాలం మనం పర్ఫెక్ట్ అనే ఆలోచన ఉంటుందో అంతకాలం కూడా మన హృదయాన్ని మనం కాపాడుకోలేము. ఎందుకో తెలుసా, ఒకరి మార్గం ఎట్టిదైన వాడి దృష్టికి అది ఎలా ఉంటుందంటే యథార్థంగా ఉంటుందంట. తొదతది వాడిని ఎక్కడ తీసుకెళ్ళిందంటే నాశనానికి తీసుకెళ్ళిందని బైబిల్లో స్పష్టంగా ఉంది. అంటే ప్రతి మనిషి ఆలోచన, ప్రతి మనిషి ఊహ ఎలా ఉంటుందంటే ఆ మనిషికి కరెక్ట్గానే ఉంటది. హృదయం ఖచ్చితంగా మనకు మోసకరంగా ఉందా లేదా, హృదయం మనకు చక్కగా ఉందా లేదా అనేది మనకు ఎలా తెలుస్తుందంటే వాక్యానుసారమైన జీవితం ఉందా లేదని పరిశీలన చేయడం ఉండాలో తెలుస్తుంది. రెండోది, వాక్యంతో మనల్ని మనం పోల్చుకుంటే మనకు తెలుస్తుంది. నేను చెప్తున్నా అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా అందుకే దేవుడు స్పష్టంగా చెప్పాడు, హృదయంలో నుండి జీవదారులు బయలుదేరుతాయి అంట. ఏ దారులు బయలుదేరుతాయి? ఇంకో విషయం చెప్తానంటే అన్ని ప్రాముఖ్యమైన
దేహంలో అన్నిటికీ ప్రాముఖ్యమైన అవయవం ఏంటి చెప్పరా? మన కన్ను. ఏంటది? అంటే నీ కన్ను తేటగా ఉందనుకోండి, ఆ తేటగా ఉన్న దాన్ని బట్టి ఏం జరిగిందో తెలుసా? ఖచ్చితంగా నీ దేహం అంతా వెలుగుమైపోయాడు. ఈరోజు ఖచ్చితంగా నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరాలంటే మొట్టమొదటిగా నీ కన్ను కాచుకోవాలి. దేన్ని కాచుకోవాలి? టీవీలు సినిమాలు చూడద్దని ఎందుకంటారు తెలుసా? నీ హృదయం నీ కన్ను ద్వారా నింపుకుంటది. ఏం చేస్తుంది? మీరు అనుకోవచ్చు నేను చూసి మర్చిపోతున్నానని, కానీ నేను చెప్పనా, చూసి మర్చిపోవడం అనేది చేతిలో జరగని పని. అది ఏం జరగని పని? చూసి ఎన్నడూ కూడా మీరు మర్చిపోలేరు. మర్చిపోవాలని అనుకుంటారు, కానీ సమయాలు సందర్భాలు ఎదురొచ్చినప్పుడు ఏమైందంటే ఆటోమేటిక్ గా మనలో ఉన్న సినిమాల సీరియల్ బయటకు వస్తుంది. నేను అనుభవం పూర్వకంగా చెప్తున్నాను. నేను కూడా చర్చి కదా కూడా సినిమాలు చూసేవాడు, కానీ నేను గమనించిన విషయం ఏంటంటే మనం సినిమాలు చూసినంత కాలం మన భక్తి జీవితం నిలబడదు. నేను అనుభవం పూర్వకంగా చెప్తున్నాను. సినిమాలు సీరియల్ కాడ కూర్చుని ఒకవేళ భక్తి జీవితం వచ్చు, ఏదో నామకాత్మకంగా చర్చకి వచ్చి దండం పెట్టి వెళ్ళిపోతానంటే అది మీ ఇష్టం. కానీ నిజంగా మనం యథార్థమైన భక్తి చేయాలంటే సినిమాలో సీరియల్ చూడకూడదు. సినిమాల సీరియల్ చూస్తే ఖచ్చితంగా ఏమైందో చెప్పరా? నీ హృదయం వాటితో నిండిపోతాం. దేంతో నిండిపోద్ది? మన హృదయం ఎలాంటిదంటే స్పాంజీ లాంటిది. ఒకసారి చెప్పండి, హృదయం స్పాంజీ లాంటిది. ఇప్పుడు ఈ స్పాంజీ తీసుకెళ్ళి ఆయిల్లో పెట్టాం అనుకోండి, ఏం చేస్తుంది? మునుగొచ్చుదా? ఆయిల్ పీల్చుకుంటది. ఈ స్పాంజీ తీసుకెళ్ళి మనం నీళ్ళలో పెట్టామనుకోండి, ఏం చేస్తుంది? నీళ్లు పీల్చుకుంటది. అలాగే మన హృదయం కూడా వేటిలో తీసుకెళ్ళి పెడతాను పీల్చుకుంటది అన్నమాట. మన హృదయానికి కూడా స్తంభం అలాంటిది. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే వాక్యాన్ని ధ్యానం చేయడం మనం చేయాల్సిన పని. ఏం చేయాలి? అందుకే దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు, అతడు నీతి కాలంలో నాటబడినది ఆకు వాడక తన కాల ముందు ఫలమిచ్చే చెట్టు లాగుతాడని వాక్యం. అంటే ఇవన్నీ జస్ట్ మనం చెప్పుకునే మాటలు ఉన్నాయి, కానీ జీవితంలో కనుక అనుసరించేవిగా లేకపోతే ఖచ్చితంగా చెప్తున్నాను, మనం దేవుడి నుంచి ఏది పొందలేము. రెండోది ఏంటంటే నీ హృదయం దేవుడికి వ్యతిరేకంగా తయారవుతుంది. ఖచ్చితంగా వాక్యం ఎందుకు స్పష్టంగా ఏమన్నదంటే నీ హృదయంలోని జీవదారులు బయటికి పోతాయి, కాబట్టి నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోమని దేవుడు చెప్తున్నాడు. మరి ఈరోజు ఎంతమంది హృదయాన్ని భద్రంగా కాపాడుకుంటున్నారు? మీకు విషయం తెలుసా? మా ఇంట్లో పనికిమాల విషయాలు అసలు పట్టించుకోరు. పనికిమాల విషయాలంటే నిన్న ప్రార్థన చేసుకుని అయిపోయి ప్రార్థన ఇంటికాడ కూర్చున్నా. మా ఇంటి పక్కన ఆవిడ వచ్చి మా అమ్మకి ఆవిడ కష్టాలు చెప్పుకోను. ఏం కష్టాలు చెప్పుకుంది? ఏదో ఇంట్లో సరదా విషయాలు. ఈ వచ్చి నాకు జరుగుతుంది. ఆపేసేయకుండా అర్జెంట్గా అన్న. ఎందుకన్నా తెలుసా? పనికి వాళ్ళ విషయాలు నేను ఎక్కించుకున్నాను అనుకో, ఇప్పుడు నా మైండ్ ఏమవుతుంది? కొంతమంది ఖచ్చితంగా వచ్చినప్పుడు పనికి మాల విషయాలు హృదయం ఎక్కించుకుంటాం వల్ల మన మైండ్ చెడిపోదు. కానీ ఖచ్చితంగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, విశ్వాసంతో మనం దేవునికి అప్పచేయడం వల్ల జరిగే విషయం ఏంటి తెలుసా? దేవుడు ఖచ్చితంగా వారికి ప్రతిఫలాన్ని ఇస్తారు. నేను ఎప్పుడు పనికిమాల విషయాలు మైండ్లోకి రానేను. ఎందుకు రానేనంటే నాకు తెలుసు, నేను కనుక రాణిస్తే నా మైండ్ చెడిపోతాను. నేనేంటి అంత పైనుంచే ఊడి పడలా. నాకు పనికిమాల విషయాలు ఎప్పుడు చూస్తా వింటా ఉంటే నా మైండ్ చెడిపోతుంది, ఎందుకంటే నేను మనిషినే కాబట్టి. కానీ వినను, ఎందుకు దాన్ని జోక్యం చేసుకోనంటే ఖచ్చితంగా నాకు తెలుసు నా మైండ్ పాడైపోతుంది. ఫేస్బుక్ ఇటువరకు దాన్ని చూసేవాడిని, అంటే వీడియోలే కాదు, ఫేస్బుక్ ఇటువరకు వాదన చేయడానికి కానీ ఎవరితో మాట్లాడడానికి కానీ వదిలేశాను. తర్వాత యూట్యూబ్ కొన్ని చిన్న కథలు కానీ ఇట్లాంటివి చూసేవాడు. కానీ ఖచ్చితంగా అవన్నీ వదిలేసాను ఈరోజు. ఎందుకు వదిలేసాను తెలుసా? నాకు తెలుసు వాటన్నిటి వల్ల మన హృదయం వాటితో నింపబడిందని. ఖచ్చితంగా ఈరోజు నువ్వు దేనితో నీ హృదయాన్ని నింపుకున్నావో ఒకసారి ఖచ్చితంగా పరిశీలన చేసుకో. నీ హృదయాన్ని కనుక వీటన్నిటితో నింపుకుంటుంటే నీ హృదయం చెడిపోయే అవకాశం ఉంది, జాగ్రత్త. ఖచ్చితంగా చెప్తున్నాను, అసూలతో కొంతమంది హృదయాలు నింపబడి ఉంటాయి. ఏముంటాయి? కొంతమంది హృదయాలు ద్వేషంతో నింపబడి ఉంటాయి, కొంతమంది హృదయాలు కుట్రతో నింపబడి ఉంటాయి. పైకి బాగా మాట్లాడతారు కానీ హృదయం నిండా ఏంటో చెప్పనా? పనికి మాల ఆలోచించాయి. ఏసే స్పష్టంగా మాట చెప్పినటువంటి మత్తయి సువార్తలో 12:34 సర్ప సంతానమా, నేను చెడ్డవారి నుండి ఎలాగ మంచి మాటలు పొందుతున్నారు? హృదయమందు నిండి ఉండి దానిని బట్టి నోరు మాట్లాడలే కదా. చూడండి, కొంతమంది హృదయాలు ఏమి నిండిపోద్దంట, కానీ పైకి మాత్రం చక్కగా మాట్లాడతారు.
నాకు ఇట్లాంటి క్యాండిడేట్లు 3 మంది తెలుసు. ఎందుకంటే పైకి మన దగ్గర ఉంటుంది చాలా అమ్ములుగా, చాలా దీనంగా, చాలా చక్కగా ఉంటారు. కానీ హృదయ అంతరంగాలు దేంతో నిండినే చెప్పన, చెడ్డదాంతో నిండిపోయింది. ఖచ్చితంగా చెప్తున్నాను, హృదయాంతరంగాలు కనుక చెడ్డదాంతో నింటే ఏసే స్పష్టంగా నేను అంటున్న మాట ఏంటి తెలుసా? నా బిడ్డ అంటులా ఏమంటలా? సర్ప సంతానమా అంటాడు. సర్ప సంతానం అంటే అర్థం ఏంటి? సర్ప సంతానం అంటే సింపుల్ గా సర్ప సంతానం అంటే ఏమి లేదు, సైతాన్ పిల్లోడా అంటున్నాడు. ఏమంటున్నాడు? మరి ఈ రోజు నా ప్రశ్న, నువ్వు సైతాన్ పిల్లోడువా దేవుని పిల్లోడువా? అది నీకు నువ్వే తెలియాలి. నాకు అది తెలిసింది. నా ముందు బాగుంటే బాగానే ఉన్నారో బాబు అనుకుంటాను నేను. లేదా దేవుడు నాకు మీ హృదయాలు చూపిస్తే సో తన హృదయం అలా ఉందని నేను అనుకుంటాను. కానీ ఖచ్చితంగా చెప్తున్నాను, మన హృదయం వాక్యంతో తప్ప దేనితో నిండినా నేను చెప్తున్నా, నీ హృదయం చెడిపోయింది. ఏంటది? అరే, ఒక చెడిపోయిన వ్యక్తి ఒక పరిశుద్ధులు పెట్టించడానికి ఇష్టపడతా? ఇప్పుడు మీకు విషయం చెప్తానండి. మన జనాలు మీటింగ్కి వెళ్ళా, ఏ మీటింగ్లకి వెళ్ళినా స్టేజ్ మీదకి ఎక్కను పిలిచిన. ఎందుకు ఎక్కనంటే నాకు ఇష్టం ఉండదు, అందరిలో కూర్చుని ఎంతో ఇష్టం నాకు. సరే నేను వెనకాల ఎక్కడో కూర్చున్నా. కూర్చుంటే సమాధానం స్టేజ్ మీద రమ్మన్నా. ఫస్ట్ రోజు అన్నా నేను రానన్నా, నా డ్రెస్ బాగోలేదండి. ఎందుకు డ్రెస్ బాగోలేదన్నానంటే, వచ్చిన పాస్టర్ అందరూ తెల్లసాక తెల్లగాయ వేసుకొచ్చాను, నేను మాత్రం టీషర్ట్ వేసుకెళ్ళాను. కొనవాడికి మీద టీషర్ట్ వేసుకెళ్తే ఇప్పుడు స్టేజ్ మీద చాలా మంది జనాలు ఉన్నారు. స్టేజ్ మీద నేను కూర్చోవాలి, వెళ్ళి టీషర్ట్ వేసుకుని నేను కూర్చోను. వద్దగా నేను రానంటే బలవంతంగా పట్టుకుని తీసుకెళ్ళి అటు కూర్చోబెట్టాను. నాకు అసలు అటు కూర్చోడం సేపు సిగ్గు అనిపించింది. ఎందుకో చెప్పండి, స్టేజ్ మీద కూర్చోవడం ఘనత కాదా? ఘనతే. కానీ ఎందుకు సిగ్గు అనిపించింది తెలుసా? డ్రెస్ సరిలేదు కాబట్టి. ఒక డ్రెస్ సరిలేకపోతేనే అట్లా అనిపిస్తే, నీ హృదయం సరిలేకుండా నువ్వు దేవుడి దగ్గర వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? నేను ఒక మాట చెప్పనా, దేవుడు మీరు ఎంత డబ్బులు ఇచ్చారా, మీరు ఎంత ప్రార్థన చేశారా, మీరు ఎంత ఉపవాసం ఎన్ని పట్టించుకోడు, మీ హృదయం ఎలా ఉందనేదే పరిశీలనగా చూస్తాడు. ఎందుకంటే ఆయన హృదయాంతరంగా ఎరిగిన దేవుడు. పాపమైన క్షమించాడు, కానీ హృదయాన్ని సరిచేసుకున్నాడు మాత్రం క్షమించినట్టు చరిత్ర లేదు. మీకు మాట చెప్పనా, నేను చిన్నప్పుడు విన్నాను కొన్ని ప్రసంగాలు. ఒకటి, వేసుడైనా పరలోకం ఉంది కానీ వేషధారులకు మాత్రం పరలోకం లేదంట. ఏం లేదంట? వేషధారులు అంటే ఎవరో చెప్పనా? డ్రెస్ మార్చుకునేవాడు కాదు, హృదయాన్ని మార్చుకునేవాడు. మందిరానికి వచ్చి అదే పెదాలతో ప్రార్థన చేసి బయటికి వెళ్ళి అదే పెదాలతో వ్యర్థమైన మాటలు పలుకుతుంటే ఖచ్చితంగా చెప్తున్నాను, నువ్వు వేషధారి. ఎవరో ఇప్పుడు అదేనా యేసు ప్రభు ఏమవుతుందో చూడండి ఒకసారి. సర్పసంతానమా మీరు చెడ్డవారేయండి, ఏడాది మంచి మాటలు పలుకుతురు, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు. అంటే నీ హృదయంలో ఏది నిండింది? వ్యాసం నిండిందా, పగరి నిండిందా, ప్రేమ నిండిందా? మన హృదయం నిండా కనుక ఒకవేళ ద్వేషం, పగ, అసూయ నిండితే ఖచ్చితంగా చెప్తున్నాను, నీ జీవితంలో దేవుడి చేత దీవించబడవు. రెండోది ఏం చేస్తా, పనిలో కనిపడవు. అసలు క్రైస్తవులు మర్చిపోయిన విషయం ఏంటంటే, క్షమాపణ హృదయం కలిగి ఉండాలనే విషయాన్ని మర్చిపోయారు. యేసు ప్రభు స్పష్టంగా 2 ఆజ్ఞలు ఇచ్చాడు. 2 ఆజ్ఞలు ఏంటి చెప్పండి? యేసు ప్రభు 2 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ 2 ఆజ్ఞలు ఏంటి? సరే ఏమో చెప్తా, టైం ఏంటి వేస్ట్. ఒకటి, దేవుని ప్రేమించాలంట. ఎవరిని ప్రేమించాలి? రెండవది, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించాలంట. అంటే నీ హృదయాన్ని ఏముండాలి? నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించాలంటే అర్థం ఏంటి? ఒకసారి నా వెంట చూడాలి. నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించడం అంటే అర్థం ఏంటి అంటే, నేను చెప్పనా, నిన్ను నువ్వు ఎట్లా ప్రేమించుకున్నావో అట్లా ఎదుగుని ప్రేమించు నాకు. ఇప్పుడు నేను మాట చెబుతా కాండి. కొంతమంది ఉన్నారు, మనం మంచి బట్టలు కట్టుకున్నా ఎడుతారు, మనం మంచి తిండి తిన్నా ఎడుతారు. నువ్వు తింటే నువ్వు ఎడుతావా? ఇప్పుడు నువ్వు జాయింట్లు తిన్నావు అనుకో, అబ్బాయి ఎంత బాగుందో కూడా తింటే బాగుంటుంది. లేదా మనం చికెన్ తిన్నాం అనుకో, మంచి కూర తిన్నా ఇంకా తింటే బాగుంటుంది అనుకుంటాం. కానీ పక్కోడి పెడతాం అనుకుంటామా? అసలు మన హృదయం చిన్న విషయంలోనే మారిపోతే రేపు పరలోకం అసలు మనం వెళ్తాం అంటారా? కంటికి కనపడిన మనిషినే మనం ప్రేమించలేకపోతే కంటికి కనిపించిన దేవుడు మనం ఎలా ప్రేమిస్తాం? ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ రోజు నీ జీవితంలో నీ నోరు, నీ హృదయంలో ఖచ్చితంగా నీ హృదయం ఎలా ఉందో ఈరోజు పరిశీలన చేసుకో. ఎందుకో తెలుసా, మీరు చాలా మంది ఏమంటారంటే పాపంలో మాట్లాడేశారండి. ఏం మాట్లాడారు? పాపంలో మాట్లాడితే యేసు ప్రభు చెప్పిన మాట అబద్ధమా? నాకు ఈ మాట అని చెప్పాను. నాకు పాపం వచ్చింది, బూతులు తిట్టేసాను. అంటే నా హృదయంలో బూతులు నిండకుండానే బూతులు మాట్లాడానా?
మీకు ఒక విషయం తెలిసి ఇటువరకు మామూలుగా మాట్లాడతాను బూతులు మాట్లాడేవాడిని, అంటే జనరల్గానే బూతులు మాట్లాడేవాడిని. మామూలుగా మీకు పిలవాలన్న బూతులు పిలిచేవాడిని, మమ్మల్ని మాట్లాడాలన్న బూతులు అప్పుడు కాదు, 6 మంది 100 మంది. ఇప్పుడు అనుకుంటారేమో పంపిస్తే, ఇప్పుడే కాదు అప్పుడు. కానీ ఇప్పుడు ఎంత కోపం వచ్చినా మామూలుగా తిడతానేమో, పందిరి దొనపోతే అంతా ఇస్తాను, బూతులు రావు నా నోట ఏమిటాయి. ఎందుకో తెలుసా, నా హృదయంలో బూతులు లేవు. ఈరోజు కోపం వచ్చిందండి మాట్లాడానంటే నీ మైండ్ దరిద్రంలో ఉందని గుర్తుపెట్టుకోవాలి. ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే నీ మానసికంగా మారినందుకు భ్రమపడుతున్నావు అంతే. ఖచ్చితంగా చెప్తాను, నీ మనసు మారినంత కాలం నువ్వు దీవించబడవు, నీ కుటుంబం దీవించబడదు. ఖచ్చితంగా దేవుడికి నీకు సహవాసం కూడా సరిపోఉండదు. ఈరోజు ఎంతమందిని దేవుడు దర్శించారో చెప్పండి, ఎంతమంది దేవుడు జరగబోయే విషయాలు మాట్లాడుతున్నారో చెప్పండి. ఖచ్చితంగా నేను ఎలాంటి హృదయంతో చెప్పనా, దేవుడు నీతో ఎందుకు మాట్లాడతలేదు తెలుసా, దేవుడికి నీకు అడ్డుపడదుగా నీ పాపం ఉంది కాబట్టి. ఏముంది కాబట్టి నేను ఖచ్చితంగా చెప్తున్నా, నీ పాపాన్ని నువ్వు ఒప్పుకోనంత కాలం నేను ఉపవాసం ఉన్నా దేవుని కొరకు. ఇది 3వ రోజు ఉపవాసం. ఉపవాసంలో నేను చేసిన ఫస్ట్ పని ఏంటో తెలుసా, నా పాపాలన్నీ ఒప్పుకున్నా ఫస్ట్. అంటే నేనేం భయంకరమైన పాపాలు చేసి మంటలో ఏం చేయలే, కానీ మొట్టమొదటి దేవుడి దగ్గరకు వచ్చే పని ఏంటో తెలుసా, మన పాప క్షమాపణ పొందాలి. ఫస్ట్ ఏం పొందాలి మీకు విషయం చెప్తా. యాజకులు ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఫస్ట్ వాళ్ళని మనం శుద్ధి చేసుకుంటారు. ఏం చేసుకుంటారో వాళ్ళని మనం శుద్ధి చేసుకుని అప్పుడు దేవుడి మందిరంలోకి వెళ్తారు. అప్పుడు వాళ్ళు యోగ్యులైతే దేవుడు అర్పణ అంగీకరించి వాళ్ళ మీద తిరిగి వస్తారు. యోగ్యులు కాకపోతే తెలియదని తెలుసా, అక్కడ చచ్చిపోతారు. అప్పుడు తాడు కట్టి ఇడుతారు బయట ఎవరినే, పాస్టర్ గారిని. ఇప్పుడు కనుక ఆ సిస్టమ్ ఉన్నట్టయితే ప్రతి పాస్టర్ గారు చచ్చిపోయేవాడు. ఎగ్జాంపుల్ మీకు నేను చెప్పింది, పాత నిబంధనలో దేవుని మందిరానికి అందరూ వెళ్ళడానికి అర్హులు కాదు. యాజకుడు మాత్రమే అతి పరిశుద్ధ స్థానానికి వెళ్ళాలి. ఒక యాజకుడే. ఆ యాజకుడు కూడా ఎలా తెలుసా, బట్టలు డిఫరెంట్గా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, చుట్టూ గంటలు కట్టుకోవాలి. ఏం కట్టుకోవాలి, గంటలు కట్టుకోవాలి, తాడు కట్టుకోవాలి అన్నింటికి. ఆ తాడు ఎక్కడికి ఉండాలి తెలుసా, బయటకు ఉండాలి చర్చి బయటికి. ఎందుకో తెలుసా, యాజకుడు మందిలో ఉన్నంతసేపు ఆ గంటలు మోగుతూ ఉండాలి. ఒకవేళ మోగడం ఆగిపోయిందా అర్థం ఏంటి తెలుసా, వాడు చచ్చిపోయాడు అని అర్థం. పాపం చేస్తే దేవుడు ఎప్పుడే చంపేసేవాడండి, అప్పుడు బయటికి తాగేవాడండి. ఈ రోజు కనుక ఆ సిస్టమ్ ఉంటే మనందరం చచ్చిపోవాలి కదా, ఖచ్చితంగా చెప్పుకున్నాను నాతో సహా. కానీ ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మన హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి. ఫస్ట్ అసలు దేవుడికి మనకి కమ్యూనికేషన్ తెలిపేసేది ఏంటంటే పాపం. ఏంటది, దేవుడికి నీకు అడ్డుకోవడానికి ఏదైనా ఉందంటే అది నీ పాపమే. ఎప్పుడైతే అడ్డుకోవడం తెగిందో అప్పుడు దేవుడి కుమార్తెను మార్చబడతావు. నీలో సమాధానపరిచే మనసు లేకపోతే, నీలో ఇతరుని ప్రేమించే మనసు లేకపోతే, నీ హృదయం నిండా ద్వేషం, అసూయ, అహంకారం ఇవన్నీ నిండి ఉంటే నువ్వు ఎలా దేవుడి పిల్లని పోతావు? అవునా కదా? ఖచ్చితంగా చెప్తున్నాను. నీకు విషయం తెలుసా, నేను ద్వేషంతో ఉన్నంతకాలం దేవుడు నాతో మాట్లాడు, పాపం ఉన్నంతకాలం దేవుడు నాతో మాట్లాడాలి, చాలా మాట్లాడాలి. నేను ఎవరి మీద కనగలుగుతున్నాను అనుకో, దేవుడు నాతో మాట్లాడేవాడు కదా. ఎవరిని ద్వేషిస్తున్నాను అనుకో, దేవుడు అప్పుడు సైలెంట్ అయ్యేవాడు నాలో. ఎప్పుడు క్షమించేవాడు జ్ఞాపకం చేసుకునే హృదయపూర్వకంగా దేవుడి దగ్గర పశ్చాత్తాపం. మీకు విషయం చెప్పనా, బైబిల్లో ఒక మాట స్పష్టంగా ఉంది. మీరంట అర్పణ అర్పించేటప్పుడు అంట, ఎప్పుడు సార్ నాతో పడతాను, నేను అర్పణ అర్పించేటప్పుడు ఎవరి మీదైనా కోపం ఉంటే చెప్పండి, ఎవరి మీదైనా కోపం ఉంటే ఆ అర్పణకు వదిలేసి చెప్పండి, అర్పణకు వదిలేసి వెళ్ళి సమాధాన పడి తర్వాత వచ్చి అనిపించాలని, అప్పుడు దేవుడు ఆలోచిస్తాడు. మరి ఇప్పుడు మన ప్రశ్న, ఎన్నిసార్లు మనం అర్పించిన అర్పణ దేవుడి దగ్గర అంగీకరించమల్లా? అంతే కదా, నాదేదో 3 సార్లు అర్పించమల్లా. ఎందుకంటే అసమాధానం ఉందని 3 సార్లు దేవుడి సన్నిధికి వచ్చాడు, దేవుడి సన్నిధిలో 3 సార్లు అర్పించేది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ముఖ్యమైన విషయాలు వదిలేసి పనికిమాల విషయాలు పడుతుంటాం. క్రిస్మస్ రోజు కేక్ పెట్టడం ముఖ్యమా? మన జీవితాన్ని మార్చుకోవడం ముఖ్యమా? ఏసు రోజు పండగ అనడం ముఖ్యమా? మృతమైన మన ఆత్మీయ జీవితాన్ని బతికించుకోవడం ముఖ్యమా? పండగలకు వెళ్ళి అడుగుతాం, ఏంటది? సమాధి. మన బతుకు కూడా సమాధి లాగా ఉండదు. చూడండి, క్రిస్మస్ కేకులు చేస్తాం, కానీ మన జీవితంలో మాధుర్యం ఉండదు. ఎందుకంటే మనం ఈరోజు ఆచారాలు ఎక్కువ అలవాటు అయినాయి మనకి. ఖచ్చితంగా చెప్తారు, ఆచారాలు నేను పర్లోకానికి తీసుకెళ్ళావు.
నీ పరలోకానికి తీసుకెళ్ళేది ఏదైనా ఉందంటే అది నీ హృదయంలో ఉన్న జీవదారులు. ఏంటది? సమరస్త్రీ యేసు ప్రభు స్పష్టంగా ఏం చెప్తాడంటే, నేను ఇచ్చి నీళ్లు తాగువాడు ఎన్నడూ వెతుకోండి, అవి హృదయంలో ఊపికేటి ఊట అని చెప్తాడు. అంటే నువ్వు ఖచ్చితంగా వాక్యంలో ఎదిగే వ్యక్తి అయితే నీ హృదయంలో నుంచి ఏం ఊపిది తెలుసా? జీవదారులు ఊడిది. ఏమవుతుంది? ఇప్పుడు నేను మాట చెప్పనా మీకు, నాకు అవసరమా పాస్టర్గా ఉండడం, నాకు అవసరం మంచి మాటలు చెప్పడం, నాకు అవసరమా ఇవన్నీ? ఇప్పుడు ఎక్కడికి పోయి ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళి నీకు విషయం చెప్తాను, 3 రోజులు ప్రయాణం 2 గంటలు ప్రసంగం చేయడానికి. ఎంత? 3 రోజులు ప్రయాణం 2 గంటలు ప్రసంగం చేయాలి. అవసరం అట్లా? ఎందుకు 3 రోజులు నన్ను తీసుకెళ్ళింది దేవుడి ఆత్మ? ఎందుకో తెలుసా? హృదయంలోని జీవదారులు బయలు పెడతాయి కాబట్టి. అంటే అక్కడ సంఘాలు, అక్కడికి నేను వెళ్ళి ప్రసంగం చేస్తే నాకు ఉపయోగమా? ఇప్పుడు అక్కడికి వెళ్ళే ప్రసంగం చేశానండి, ఎవరన్నా మారారు, నాకు ఉపయోగమా? అక్కడ సేవకునికి ఉపయోగం. సేవకునికి ఉపయోగం నన్ను దేవుడు చేసుకుని చెప్పనా? నా హృదయం నుండి జీవదారులు బయలుదేరినాయి కాబట్టి. నీ హృదయం ఈరోజు జీవదారులు బయలుదేరితే జరిగే ప్రక్రియ తెలుసా? ఎదుటి వ్యక్తికి నువ్వు మేలు చేస్తావు. ఏం చేస్తావు? ఎదుటి వ్యక్తికి నువ్వు కీడు తెలియవు. మంచి మాటలు పైకి చెప్తా, లోపల హృదయం నువ్వు అహంకారాన్ని పెట్టుకో, లోపల నువ్వు పగను పెట్టుకో, లోపల నువ్వు ద్వేషాన్ని పెట్టుకో. లోపల నీకు ఇవన్నీ ఉండి నేను భక్తి చేస్తున్నాను అనుకుంటే నీ అంత భ్రమపడేవాడు చరిత్రలో ఇంకొకలేదు. ఎందుకో చెప్తున్నా? నీ హృదయం అన్నింటికంటే మోసకరమైంది. వాక్యాన్ని ఏంటి నువ్వు దాన్ని గ్రహిస్తావు. గ్రహించి నువ్వు ఏం చేస్తావు తెలుసా? నీ హృదయం నుండి జీవదారులు ఉంచుంటో చూసుకుంటావు. మనిషి పాపం రాదా? చెప్పండి. నిన్న నేను ప్రార్థన చేసుకున్నా గదిలో, మా అమ్మ టీవీ పెట్టింది. ఇంకా దేవుడు పాటలే, ఏదో కాదు, నాకు సమ్మని లేచిపోయింది బీపీ. బయటకు వచ్చి మనుషులేనా మీరు అసలు కట్టేసుకుని టీవీ అన్న. అంటే కోపం వచ్చిందా రాలేదా? అంటే ప్రతి మనిషికి కోపం వస్తుంది, ప్రతి మనిషికి ద్వేషం వస్తుందా రాదా? నేను ఆడ తిట్టాడు, కోపం వస్తా, ద్వేషం వస్తా రాదా? వాడి మీద పగ పెట్టుకోమా? అంటే మనిషి సహజ గుణాలు ఇవన్నీ. కానీ ఒక క్రైస్తవుడికి మనిషి సహజ గుణాలు కలిగి ఉండకూడదు. ఒక ఆత్మీయుడికి శరీరానుసారమైన వ్యక్తికి తేడా కనపడాలి. ఇంకా తేడా లేదు. నువ్వు చర్చికి రావడం ఎందుకు, భక్తి చేయడం ఎందుకు, ఉపవాసం ఉండడం ఎందుకు, ఏంత వాక్యం ఏంటో అవసరం? కమ్మగా ఇంటికాడ కూర్చోవచ్చుగా, అవునా కదా? ఖచ్చితంగా శరీరం అనేది మనిషిలో పనిచేసింది. కానీ ఆ పని చేయకుండా ఆ శరీరాన్ని చంపేవాడే నిజమైన క్రైస్తవుడు అండి. అందుకే దేవుడు వాక్యం స్పష్టంగా ఏమందంటే, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసులు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద. అంటే నువ్వు శరీరానుసారవా ఆత్మానుసారవా అది నాకు తెలియదు, నీ ఇష్టం. అదే తర్వాత చూద్దాం అక్కడ ఏముందో. అదే మత్తయి సువార్త. సజ్జనుడు తన మంచి ధననిధిలో చూడండి, సజ్జనుడు తన మంచి ధననిధిలోనండి సద్విషయములను తెచ్చును, నిర్జనుడు తన చెడ్డ ధనితో నుండి దుర్విషయములను తెచ్చును. చూడండి, ఇక్కడ ఇద్దరి గురించి రాసింది. ఒకటి సజ్జనుడు, 2 దుర్జనుడు. సజ్జనుడు అంట, అంటే సజ్జనుడు అంటే మంచివాడు అంట, వాడి హృదయంలో మంచిదంతా తీసుకొస్తాడు. చెడ్డోడు అంట, తన హృదయంలో చెడ్డదంతా బయటకు తీసుకొస్తాడు. మరి ఇప్పుడు నా ప్రశ్న, నీ హృదయంలో నుంచి ఏది వినపడుతుంది? మంచిగా చెడా? నువ్వు దేన్ని తీసుకొస్తున్నావు? ఇప్పుడు నా కోపం వచ్చింది, ఇప్పుడు ఎవరైనా తప్పు చేశారు, కోపం వచ్చి చెడమాట తిట్టేయాలనిపించింది, కానీ తిడతాడు మానడం. అప్పుడు నేనేం చేయాలా? ఏం చేయాలండి? సహనంతో సహించి, నా కోపం వచ్చినా సరే నిదానంగా ఏం చేయాలి? చెప్పాలి. కొంతమంది యేసు ప్రభువుని విమర్శించేవాడు ఉంటారు. మరి అట్టంటే వాళ్ళు నేను తగ్గారు లేదు, నాకు గోల్డ్ మంది తగ్గారు. అట్టంటే సీరియస్ గా ఛాలెంజ్ చేసి చెప్పకూడదు, స్వార్థ ప్రేమగా చెప్పాలి. కొన్నిసార్లు వాళ్ళు ఏం చేయాలో తెలుసా? మళ్ళీ మాట మీద గాయపడుతూ ఉంటారు. అయినా మనం చేయాల్సిన మనకి తెలుసా? నెమ్మదితో క్రీస్తు మనకి చూపిన ప్రేమతో వారికి స్వార్థ చేయాలి. ఇప్పుడు కనుక మనం సజ్జంలో అయితే మనం చేయాలి, మంచి విషయాలు వస్తాయి. కానీ మనం దుర్జనులు అంటే దౌర్భాగ్య స్థితిలో ఉండి దుర్మార్గంగా మనం అదే ఉంటే లోపల నుంచి ఏమొస్తాయి తెలుసా? దుర్మార్గకరమైన విషయాలే వస్తాయి. ఏమొస్తాయి? మీకు విషయం చెప్పిన, ఖచ్చితంగా మన నోటిని బట్టే దేవుడు ఒకరోజు తీర్పు తీరుస్తాడు. దేని బట్టి తీరుస్తాడు? ఆ కింద చదవండి. ఇంకా
నేను మీతో చెప్పుదనేమనగా ఆ, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాట గురించి చూడండి యేసు ప్రభు ఎంత స్పష్టంగా చెబుతున్నాడు. మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాట గురించి. అంటే వ్యర్థమైన మాట ఏంటి? వేస్ట్ గా. అందుకే నాకు వేస్ట్ మాట అంటే అసలు నచ్చదు. ఒకడు ఫోన్ చేసి కొత్త అక్కడ తిన్నావా, పడుకున్నావా, ఎక్కడున్నా, ఏ ఊరు వెళ్ళా, ఏమైనా జరిగినాయా, ఏమైనా దెయ్యాలు అమ్ములు పెట్టావా, ఇవి అడుగుతాను. ఒక చోరు అయితే 11 సార్లు ఫోన్ చేశాడు. నాకు బీపీ వెయిటిపోయి ఒకటే చెప్పి ఈ రోజు నుంచి నాకు ఫోన్ చేయొద్దు, నీ నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టేస్తాను, బ్లాక్ లో పెట్టేసి. ఆడు నన్ను అడుగుతున్నాడు, తిడుతున్నాడా, నాకు గొప్ప చేస్తాడు. ఇక్కడ ఫోన్ చేసి అరే బాబు వాకింగ్ బాగుంది పలానా చెప్పావు. కానీ ఎన్ని పనికిమాలి మాటలు, ఏం మాటలు మనకు ఎందుకంటే పనికిమాలి మాటలు. ఖచ్చితంగా నేను మాట చెప్పనా, మనుష్యుడు పలుకు వ్యర్థమైన ప్రతి మాట గురించి దేవుడు ఒకరోజు తీర్పులోని తీసుకొస్తాను. ఈ రోజు మరి నా ప్రశ్న, నువ్వు మాట్లాడే 10 మాటలు పనికిమాలి ఏంటంటే పనికొచ్చేయండి ఉంటాయి. అది కొంతమంది పనికొచ్చే మాటలే ఉండవు. ఏముండవు ఉంటాయా? నేను చూస్తాను అనుకోండి, ఓ ఇచ్చిన దాని నుంచి ఓ సోది ఓ సోది 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 సోది. ముఖ్యంగా మా ఇంటి పక్కన వాళ్ళు చూస్తే నాకు అర్థమవుతున్నాను. ఎవరైనా గుమ్ముడే అనుకోండి, నేను అదే మరి మా దగ్గర కూడా అంతా ఉండదు. ఒక ఆవిడ వచ్చిన కానీ అమ్మ ఆళ్ళట్ట, అమ్మ వీళ్ళట్ట, వీళ్ళెట్టున్నారు ఆళ్ళ. అసలు ఒకసారి అయితే నేను అసలు కూర్చొని సాధారణంగా జనాలకు వచ్చి ఇంట్లో ఉంటే గదిలో ఉంటాను, వాకింగ్ ఏదో కూడా ప్రార్థన చేసుకుంటానే నా పని. కానీ ఎందుకు ఆ రోజు కూర్చోవాలనిపించి అక్కడ కూర్చున్నా. ఈయన చెవులు చిల్లులు ఎత్తిపోయి ఆపండి మీ ఇద్దరు మాట్లాడాలని మీ ఇద్దరు చంపేస్తాను. ఎందుకంటే అంత బీపీ వచ్చింది నాకు. పనికి మాని విషయాలు. అరే దేవుడితో మాట్లాడుకోసేపు మాట్లాడుతున్నా అసలు సచ్చినా రాదు. దేవుడనే పదం మనకు బుధవారం శుక్రవారం ఉపవాస కోటాల్లో ఆదివారం కోటాల్లో తప్ప దేవుడనే ప్రస్తావన చర్చి నుంచి బయటకు వెళ్తే సచ్చినా ఉన్నాం. అందుకే దేవుడు చచ్చినా నిన్ను పట్టించుకోవట్లేదు. ఖచ్చితంగా మాట చెప్తున్నాను, మన జీవితంలో మనం దేవుని ఆశీర్వాదాలు పొందాలంటే మనం మాట్లాడే ప్రతి మాట ఒక రోజు మన మీద ఏడుబడి చేస్తుంది. పెట్టుకోండి, నేను మాట్లాడే ప్రతి మాట ఒక శక్తిని విడుదల చేస్తాను. ఒకసారి నాతో పాటు చెప్పండి, నేను మాట్లాడే ప్రతి మాట ఒక శక్తిని విడుదల చేస్తుంది. ఇప్పుడు నువ్వు ఎప్పుడు శాపం ప్రకటించుకున్నావు, నీకు నువ్వే నేను తప్ప నేను తప్ప నేను తప్ప నా బతికిందే ఇది పలికితే ఈ ధైర్యం నేను పనిచేస్తు. నీ మాట అంత శక్తి ఉంది. ఏముంది? ఇప్పుడు ఏసే మాట వాళ్ళు బాగు చేశాడా లేదా అంటే ఏసే మాటలో ఏముంది? నీ మాటలో కూడా శక్తి ఉంది. నువ్వు నమ్మినా నమ్మపోయినా. కొంతమంది ఎప్పుడు కీడే తగ్గించుతారు, ఎప్పుడు కీడే పొందుతారు అన్నట్టు. అందుకే వాళ్ళ బతుకులో కీడు జరిగింది. బైబిల్ స్పష్టంగా మాట ఏం రాస్తుంది తెలుసా? వాడు తలంచిన చేతులు వాడి నెత్తి మీదకి వచ్చిందను. అంటే వాడు ఏమి తలంచుతాడో, వాడు ఏమి పలుకుతాడో వాడి జీవితంలో దాన్ని అనుభవిస్తాడు అనుకో. ఒకవేళ నీ జీవితంలో మార్పు లేదనుకోండి, ఒకవేళ మార్పు లేని వ్యక్తి ఎదురున్నాడు అనుకోండి, వాడు మారాలని ప్రకటించాలి. ఏం ప్రకటించాలి? ఈ దావా అంటే ఆడితో పాటు నువ్వు కూడా నరకానికి పోతావు. ఎందుకంటే నీ మాటలో శక్తి ఉంది. ఏముంది? పరిస్థితులు ఏదైనా కానీ ఆ శక్తిని నువ్వు ఎలా ఉపయోగించాలి? ఖచ్చితంగా సజ్జనుడు లాగా ఉపయోగించాలి. ఎలా ఉపయోగించాలి? అలా కాకుండా పనికి మాలిన మాట నువ్వు మాట్లాడితే నువ్వు మాట్లాడే ప్రతి మాట ఒక రోజు నుండి విమర్శనానికి తీసుకెళ్తా. బైబిల్లో స్పష్టంగా మాట్లాడుతుంటే తన సహోదరుని ద్వేషించిన ప్రతివాడును ఎక్కడున్నాడంట? మీకు తెలియదేమో, నేనే చెప్తాను. చీకట్లో ఉన్నాడు. ఎక్కడ అంటే ఇప్పుడు నా ప్రశ్న, ఇప్పుడు మనం చీకట్లో ఉన్నాం, వెలుగులో ఉన్నామా? దాన్ని మనమే పరిశీలన చేసుకుందాం. ఖచ్చితంగా నీకు ఒకవేళ ఒక ఉపకారం చేసి ఉండొచ్చు, ఒకవేళ ఎవరైనా నేను ఏదైనా ఉండొచ్చు, కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దేవుడికి అప్పగించి మౌనంగా ఉండాలి. దావీదు చేత శత్రువులు దొరికినప్పుడు కూడా దావీదు ఏం చేశాడు? మెడకెందుకు పేరు అనుకోవాలా, కత్తితో కూడా చంపాలనుకోవాలా, దేవుడికి అప్పగించాడు. యోసేపుకి అన్యాయం చేసినప్పుడు యోసేపు దగ్గరికి ఎవరు వచ్చి 4 వాళ్ళ అన్నదమ్ములు వచ్చారు. అప్పుడు వాళ్ళ మీద పగ తీర్చుకుందాం అనుకోవాలా యోసేపు. అందుకే వాళ్ళు భక్తులుగా బైబిల్ చరిత్రలో మిగిలిపోయారు. ఈ రోజు మనం భక్తిహీనులుగా లోకంలో మిగిలిపోతాం. ఖచ్చితంగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో మనం మాట్లాడే ప్రతి మాటను బట్టి దేవుడు ఒకరోజు ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. చిన్న మాటను బట్టి కూడా నేను చాలాసార్లు అనుభవించాను లైఫ్ లో. వేరే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడే ప్రతి మాట నేను అనిపించేది ఆల్రెడీ. అందుకే నేను ఎవరిని పడితే వాళ్ళు తక్కువ చేసి తొందరగా మాట్లాడాను. ఎందుకంటే దేవుడు నాకు అనుభవపూర్వకంగా నేర్పించాడు అది. ఎందుకంటే
ఇప్పుడు ఈ విధంగా తింటే నాకు జ్ఞానం లేదని అది ఇదని నాకున్నది తీసేస్తారు దేవుడు. ఎందుకో తెలుసా? నీకున్న జ్ఞానాన్ని బట్టి పెద్ద జీవితం మాట. ఆరోగ్యం ఉందనుకో, ఎవరైనా ఆరోగ్యం ఏం లేదు ఎక్కించామనుకో, ఖచ్చితంగా అది నీ మీద మళ్ళీ పనిచేస్తుంది. ఎందుకో చెప్పనే, ఖచ్చితంగా మనం మాట్లాడే ప్రతి మాట వల్ల మన పైన ప్రభావం ఏర్పడి చేస్తుంది. చూడండి, యాకోబు రాసిన పత్రిక ఫస్ట్ ఒక మాట రాసింది. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. అనేక విషయంలో మనందరం తప్పిపోతున్నాము. ఎవడైనా మాట యందు తప్పని ఎడల అతివాడు లోకము లేనివాడే తన సర్వ శరీరము స్వాధీనపరుచుకున్న శక్తి గలవాడు. అరే చూడండి, ఎంత విచిత్రంగా ఉంది ఈ మాట. చదివితే విచిత్రం కదా, ఆలోచించే విచిత్రం ఉంది. మనం అంటే అనేక విషయాలు తప్పిపోతున్నామంట. అయితే ఎవడు తన సర్వ శరీరాన్ని స్వాధీనం చేసుకున్నాడు అంటే శరీరాన్ని అంతా అదుపులో పెట్టుకోగలడు. ఎవరు చెప్పండి? ఉపవాసం ఉండేవాడా, పోనీ వాకింగ్ చదివేవాడా? ఎవరో చెప్పనా? మాటను అదుపులో పెట్టుకునేవాడు. దేన్ని అదుపులో పెట్టుకునేవాడు? చూడండి, అసలు నేను చెప్పట్ల వాక్యం ఏమనుంది? ఎవడైనా మాట యందు తప్పని ఎడల అంటే నోరు జారకపోతే వాడు ఏం చేస్తా తెలుసు? సర్వ శరీరాన్ని స్వాధీనపరుచుకుంటాడు. మరి నా ప్రశ్న, భక్తి జీవితంలో భక్తిహీనులు అవుతున్న కారణం తెలుసా? ఓ 10 నిమిషాలు మొత్తట్లే ఏంటది? అందుకే స్పష్టంగా 1 తిమోతి రాసిన పత్రికలో పౌలు గారు తిమోతికి ఏం చేస్తానంటే, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను కట్టిపెట్టి ఏం కట్టిపెట్టంట? దైవభక్తి విషయంలో నీవే సాధన చేసుకోవాలి. అంటే దైవభక్తి జీవితాన్ని సాధన చేయడానికి మొట్టమొదట ప్రాముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటి తెలుసా? నోరు మూసుకోవడం. ఏం చేయడం? ఒకసారి చెప్పండి, నోరు మూసుకోండి. ఈ రంగాలు చెప్పొద్దు చెప్పండి. నేను నోరు మూసుకోమంటావా చిన్నదానివి అది ఇది అన్నాడు. అసలు అట్లా వాళ్ళ పంపని మూస్తున్నాను. ఖచ్చితంగా చెప్తున్నా, మన నోటిని మనం అదుపులో పెట్టుకున్న రోజే మనం ఏం చేస్తాం తెలుసా? ఎలగగలం దైవం. ఎక్కడ నేను చెప్పట్లా, వాక్యం చెప్తుంది. ఒకడు తన నోటిని స్వాధీనపరచకపోతే ఖచ్చితంగా చెప్తాను నష్టపోతాడు. ఎందుకో తెలుసా? జీవ మరణములు 4 వశమనే వాక్యం ఉంది. ఏముంది అంటే జీవం ఎట్లుంది, మరణం ఎట్లుంది. ఇప్పుడు వ్యర్థమైన ప్రతి మాట పలికి నీ సహోదరుని వేషాన్ని పెంచుకుంటే నువ్వు ఖచ్చితంగా చెప్తానా ఇంటి పట్టుకుని నరకానికి తీసుకెళ్తాడు. ఎవరో నరకానికి సంబంధించిన బోధ. కానీ నువ్వు క్షమించే హృదయం కలిగి ఉంటే నిన్ను దేవుడు క్షమిస్తాడు. ఒకసారి నా వెనకాల చెప్పండి, క్షమించండి, అప్పుడు దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. నేను చెప్పట్లే మాట వాక్యాలు ఉంది. ఏమని చెప్పనా? యేసు ప్రభు పరలోక ప్రార్థన నేర్పిస్తాడు. అంటే ప్రభువు నేర్పిన ప్రార్థన అంటారు, మనలో పరలోక ప్రార్థన అంటారు. సరే, ఏదైనా కానీ దాంట్లో పరలోకంలో నా తండ్రి నామ పరిశుద్ధపరచబడిన నాకు ఇలా మొదలయ్యి ఆఖరులు ఏమన్నదంటే, మేము మా రుణస్థులను క్షమించిన ప్రకారం మీరు మమ్మల్ని అంటే మేము రుణస్థులు క్షమించకపోతే మీరు మమ్మల్ని క్షమించకండి. అంటే ఇప్పుడు నా ప్రశ్న, మీరు క్షమించబడాలంటే ఫస్ట్ ఏం చేయాలి? మీరు దీవించబడాలంటే మీరేం చేయాలా? పోయినసారి నేను చెప్పాను, దయగల వారిపై దయ చూపిస్తాడు, కఠిన నీడలను వెంకటమ్మ చూపిస్తాడని పాట పాడాం కదా. ఇప్పుడు పాడే నోబేది ఎందుకే పాడతలేదు. ఖచ్చితంగా చెప్తున్నా, ఈ రోజు మన జీవితంలో మనం దేవుడి చేత దీవించబడటానికి ప్రధానమైన కారణం, దీవించబడలేకపోవడానికి కూడా ప్రధానమైన కారణం ఏంటంటే, ఒకటి ప్రేమించడం, 2 ప్రేమ చూపకపోవడం. నేను ఖచ్చితంగా చెప్తున్నానండి, ప్రేమ చూపే వ్యక్తికి దేవుడు ప్రేమను కుమ్మరిస్తాడు. దేవుడు కనుక ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఆ వ్యక్తి జీవితం ఎక్కడికి వెళ్తుందో తెలుసా? గొర్రెలు కాసుకునేటువంటి రాజును చేయగలడు, గాడిదలు కాసుకునేటువంటి రాజును చేయగలడు, ఓట్లు పెట్టుకోవడం కూడా లక్షాధికారం చేయగలడు. ఎందుకు నేను ఈ విషయం చెప్తానంటే, ఖచ్చితంగా మనం ఏది పొందాలన్నా మన హృదయాన్ని మనం స్వాధీనపరచుకునే దాంట్లో దేంట్లో ఉంది? నీ హృదయాన్ని స్వాధీనపరచుకోవాలన్న కాలం ఖచ్చితంగా నువ్వు ఎంత యోధుడు అయినా, నువ్వు ఎంత పరాక్రమవంతుడైనా ఖచ్చితంగా నువ్వు ఏది పొందలేవు. అందుకే బైబిల్ ఒక మాట రాసింది, పట్టణాన్ని స్వాధీనపరుచుకునే పరాక్రమశాలి కంటే తన హృదయాన్ని, తెలియదా వాక్యం? హృదయాన్ని కాల్చుకునేవాడి శ్రేష్ఠుడు. అంటే నువ్వు పట్టణాలు చేయించినా, నువ్వు ఎంత కుటుంబాలు చేయించినా, కుటుంబాలు కట్టినా, నువ్వు ఖచ్చితంగా నీ హృదయాన్ని కాల్చుకోని వ్యక్తిగా, హృదయాన్ని కాల్చుకోవడం ఏంటి? నోటిని కాల్చుకోకపోవడం. నోటిని కాల్చుకోని వ్యక్తిగా ఉంటే ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు జీవితంలో దీవించబడరు. పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మీతో మాట్లాడుతున్నాడు. నేను రాత్రి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఈ వచనాలు చూపించాడు అన్నమాట.
ప్రభా రేపు వాక్యం ఏం చెప్తాను నేను ప్రార్థన చేసుకున్నానంటే దేవుడు స్పష్టంగా ఇదిగో హృదయాన్ని కాల్చుకో అని స్పష్టంగా దేవుడు నాకు ఈ విషయాలు చూపించాడు. ఎందుకు ఈ విషయాన్ని ఈరోజు మీకు చెప్తున్నానంటే ఖచ్చితంగా మనలో ఆ పరిస్థితి ఉందని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. నేను చెప్పట్లా పాస్టర్ గారు చెప్పేశాడు అని అనుకుంటే మీ భ్రమ. దేవుడు ఒక వ్యక్తికి బయలుపరచకుండా నేను నిలబడి దేవుడు కానీ నాకు నడిపిపోయకుండా వాక్యం చెప్పాలంటే నాకు ఖచ్చితంగా రాదు. ఎవరి సంగతి అదేది, కానీ నేనైతే ఒక సబ్జెక్ట్ తీసుకుని ఎవడో నా చేత కాదు. ఎందుకంటే ఆత్మ చేత నడిపించబడి ఏ వ్యక్తి వల్ల అది కాదు. ఖచ్చితంగా ఈరోజు మన హృదయాన్ని సరి చేసుకుందాం, మన హృదయాన్ని ఖచ్చితంగా మనం మార్చుకుందాం. సంసారం హృదయం పాపంగా నిండిపోయినప్పుడు దేవుడి తట్టు సంసారం తిరిగితే మరలా సంసారాన్ని దేవుడు కనికరించి కోల్పోయిన ఆత్మ బలాన్ని మరలా సంసారానికి ఇచ్చాడు. ఈరోజు ఒకవేళ మీ హృదయాన్ని మీరు కాచుకోలేక భక్తి జీవితంలో ఒకవేళ అస్థిరంగా భక్తి జీవితంలో ఒకవేళ దిగజారిపోయారేమో దేవుడు ఈరోజు స్పష్టంగా మీతో మాట్లాడుతున్నాడు. అయినా మరలా మీ హృదయాన్ని పరిశుద్ధపరచడానికి దేవుడు ఎదురు వస్తున్నాడు. యెషయా పెదాలు అపవిత్రతతో నిండిపోయినాయి. దేనితో నిండిపోయినాయి ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. నేను అయ్యో అపవిత్రమైన పెదవులను వాడును, అపవిత్రమైన పెదవుల మీద జన్మ మధ్య నివసించేవాడును. నేను నశించుదని రాజయోగము సైనికుల యెహోవాను నేను కన్నులారా చూసిందని అనుకుంటుంది. అప్పుడు ఆ శరాపుల్లో ఒకడు చూడండి, అంతవరకు యెషయా తన అభివృద్ధిని ముందు పెట్టుకోలేదు కాబట్టి దేవుడు దర్శనం కలగల ఇచ్చారు. ఏం కలగల? అంతేనా? నేను స్పష్టంగా చెబుతున్నానా? అడా యెషయాకి అంతకుముందు దర్శనం వచ్చిన టైం ఉందా? ఆ 1వ అధ్యాయం నుంచి 6వ వచనం దాకా ఎక్కడా లేదు. అంటే దేవుడి దర్శనం ఒక వ్యక్తిని పొందాలంటే ఫస్ట్ నేను చెప్పనా, అపవిత్రత ఆ వ్యక్తిని నిలబెట్టి పోవాలి. ఏం పోవాలా? నీలో అపవిత్రత పోనంత కాలం నువ్వు దేవుడిని దర్శించలేడు, దేవుడిని కూడా నువ్వు చూడలేవు. సార్ చెప్పండి, నాలో అపవిత్రం ఉన్నంత కాలం దేవుడి దర్శనాన్ని నేను పొందలేదు. ఇప్పుడు నా ప్రశ్న, నీలో ఏముంది? యెషయా గ్రహించాడు మనిషిలో లోపాలు ఉన్న వాటి ఖచ్చితంగా 100 మందికి లోపాలు ఉంటాయి. లోపం లేని వ్యక్తి ఖచ్చితంగా మాట చెప్తానండి, ఏ వ్యక్తిలో మీరు పరిపూర్ణత ఎత్తవద్దు. నేను చెప్తున్నాను ఎందుకు. ఏసే మనకి మాట అంటే యేసులోనే పరిపూర్ణత ఉంది. ఎక్కడుంది? ప్రతి మనిషిలో ఖచ్చితంగా లోపాలు ఖచ్చితంగా ఉంటాయి. ఒకటి పాపం ఉండొచ్చు, ఒకటి ద్వేషం ఉండొచ్చు, ఒకటి ఏదైనా కావచ్చు. రకరకాలైన బలహీనతలు ప్రతి మనిషిలో ఉంటాయి. అయితే బలహీనతలు లేని వ్యక్తి లేడు, కానీ బలహీనతలు ఒప్పుకోని వ్యక్తి మాత్రం దేవుని సన్నిధిలో నిలబడతాడు. దేవుని సన్నిధిలో బలహీనత నిలబడతాడు, కానీ ఆ బలహీనతను గ్రహించడం నిలబడతాడు. నేను చెప్పేది అర్థమవుతుందా? దేవుని సన్నిధిలో ఒకసారి నాతో పాటు చెప్పండి. దేవుడి సన్నిధిలో బలహీనులు నిలబడతారు, కానీ బలహీనతను గ్రహించిన వాడు నిలబడ్డావు. చూడండి, యెషయా అప్పటి వరకు తన బలహీనత గ్రహించలేకపోయాడు, కానీ ఎప్పుడైతే తన బలహీనత గ్రహించాడో అప్పుడు తను ఏం చేశాడంటే దేవుడి దర్శనాన్ని చూడగలిగాడు. తర్వాత తన బలహీనతను తను ఒప్పుకున్నప్పుడు దేవుడి దగ్గర జరిగిన కార్యం ఏంటి చూడండి. 6వ వచనం. అప్పుడు ఆ శరాపుల్లో ఒకడు తన బలిపీఠం మీద కారుతో తీసిన నిప్పు చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమైన నీ దోషము కరిగిపోయిన. అప్పుడు నేను ఎవరిని పంపుదా మా నిమిత్తం ఎవరు పోవునని ప్రభువు సెలవు చేయగా వింటిని. అంటే దేవుడి దర్శనాన్ని, దేవుడి స్వరాన్ని ఎప్పుడు విన్నాడు యెషయా? ఎప్పుడు విన్నాడు? అపవిత్రత పోయినప్పుడు. నేను చెప్తున్నా వాక్యం ఉందా? చూడండి, ఇక్కడ ప్రాయశ్చిత్తమైన దోషం తొలగిపోయిన నేను అప్పుడు. ఎప్పుడు? అప్పుడెప్పుడంటే అపవిత్రత పోయినప్పుడు. ఈరోజు చాలాసార్లు దేవుడి స్వరాన్ని మనం వెళ్ళాం, దేవుడు మాతో మాట్లాడతాడు, మనం గ్రహించలేం. కారణం తెలుసా? అపవిత్రతలో మనం జీవిస్తున్నాం. ఈ అపవిత్రత దీని వల్ల జరుగుతుంది తెలుసా? 100లో 90% నోటి ద్వారానే కలుగుతుంది. దేని ద్వారా? ఇంకా అర్థంగా పోయినప్పుడు యేసు ప్రభు స్పష్టంగా మాట చెప్తాడు, బయట నుండి లోనికి వెళ్ళేది మనిషిని అపవిత్రపరచదు, కానీ లోపల నుండి బయటకు వచ్చేది. లోపల నుండి బయటకు ఏమవుతుంది చెప్పండి? ఆలోచన వచ్చిందా? ఆలోచన. ఈ ఆలోచన ఎవరికైనా కనపడుతుందా? ఈ మాట్లాడితే వినపడిద్దా? మనలో నుండి బయటకు వచ్చేది మాట ఏంటది? ఎవరు బాబు? ఆలోచన. ఆలోచన మాట ఒకటేనంట.
బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా చెప్పండి సభలోకి వెళ్ళి. ఖచ్చితంగా చెప్తున్నాను. ఈ రోజు మన జీవితంలో మనం ఖచ్చితంగా మన అపవిత్రత మనం విడిచిపెట్టని వ్యక్తులుగా ఉంటే దేవుడి దర్శనాన్ని మనం పొందగలమా? పొందగలం అనుకుంటే మీ అంత మంచోళ్ళు మహానుభావులు ప్రపంచంలో ఇంకోటి. దేవుడు నిన్ను దర్శించడానికి ఇష్టపడుతున్నాడు. నీ అపవిత్రత యావత్తుని పోనట్లు చేయాల్సింది తెలుసా? ఫస్ట్ నేను లోపాన్ని గ్రహించు. నేను మాట చెప్పనా, మీరు ఎంతకాలం దేవుడి దగ్గర భక్తి చేసినా మీ లోపాన్ని మీరు గ్రహించకపోతే దేవుడు మీతో మాట్లాడదు. దేవుడు ఈ రోజు ఎందుకు ఈ వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నా తెలుసా? మిమ్మల్ని గద్దెస్తాను తెలుసా? మీ పై ఏలుబడి చేస్తున్న దరిద్రం బావాలి. ఏం బావాలా? నేను ఒప్పుకున్న పాపాలు నేను తెలుసా రాజా? ఒకటి దోషణ. ఏంటది? అన్ని ఎవరైనా చూపించానా? నేను రాసుకున్నాను స్పష్టంగా. 10 రకాల పాపాలు ఒప్పుకున్నాను నేను వాక్యానుసారం. ఎన్ని రకాలు? ఒకటి దోషణ, అలాంటి కొన్ని ఆటపాటలు, తర్వాత నేను చేసిన పాతవి అంటే నమ్మకం చేసిన పనులు, తర్వాత ఎదుటి వ్యక్తిని తప్పుగా మాట్లాడతాం, ఇవన్నీ చాలా ఉన్నాయి. 12 రకాలు ఉన్నాయి. ఇవన్నీ ఒప్పుకున్నాను నేను దేవుని దగ్గర. ఎందుకు ఒప్పుకున్నానంటే నేనేదో నా దృష్టికి పరిశుద్ధిని కాదు. ఎందుకంటే నా అపవిత్రత బలైపోయినట్లుగా దేవుని దగ్గర నేను అడిగాను. అతిక్రమములు దాచిపెట్టుకున్నవాడు అందరికీ తెలిసి మాట వర్ధనడం ఏంటి? ఎదగడాడు. కొంతమంది ఎదుగుదల కోసం ఎక్కడెక్కడ పోమని ఎదుగుతారు. ఏం అవసరంలా. మీరు దేవుడి దగ్గర పాప క్షమాపణ పొందండి. ఒకసారి నేను చెప్పే చేయండి. దేవుడి సన్నిధికి వెళ్ళి మోకాళ్ళు వేసి ఏకాంతంగా పరిశుద్ధాత్ముడా నా పాపాలను నాకు జ్ఞాపకం చేసి ఒకసారి నన్ను ఒప్పించండి అయ్యా అని అడగండి. దేవుడు ఎవరిని అడగాలి? మన పాపాలు ఎవరు మనం ఒప్పించవసరమా? ఆయన మనం ఒప్పిస్తాడు. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఆయన పాపముల గురించి, తీర్పుల గురించి, నీతిని గురించి ఏం చేస్తాడు? ఒప్పిస్తాడు. అది వాక్యంలో ఉంది. అప్పుడు ఏం చేస్తాడంటే అన్ని జ్ఞాపకం చేస్తా ఉంటాడు. రాత్రి నేను అదే పని చేశాను. నేను అదే పని చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు ఎన్నో జ్ఞాపకం చేశాను. నాకు ఆశ్చర్యం ఇచ్చింది. నేను పుట్టినది మొదలుగానే ఇప్పటి వరకు ఎంతమంది దిగానో కూడా అవన్నీ జ్ఞాపకం వచ్చినాయి నాకు. సాధారణంగా నాకు గుర్తున్న ఏ విషయాలు. కానీ పరిశుద్ధాత్మతో ఏం చేస్తా తెలుసా? హృదయాంతరంగాల్లో ఉన్న పాపాన్ని జ్ఞాపకం చేస్తాడు. ఒకవేళ దేవుడు నీతో మాట్లాడపోవడానికి కారణం అదేనేమో, దేవుని ఆశీర్వాదం పొందకపోవడానికి కారణం అదేనేమో. ఖచ్చితంగా చెప్తున్నా, శాపం నీ మీద నిలబడి చేయడానికి కూడా కారణం అదేనేమో. కొంతమంది మా ఇంట్లో బాగోట్లేదండి, మా ఇంట్లో దరిద్రం నిలబడి చేస్తుందండి, మా ఇంట్లో అంటుందండి, మా ఇంట్లో ఇస్తుందని అంటారు. ఖచ్చితంగా నేను ఒక విషయం చెప్పనా, ఇంట్లో దరిద్రానికి కానీ, ఇంట్లో శాపానికి కానీ, కుటుంబ జీవితం దరిద్రం ఉండడానికి కానీ కారణం ఏంటంటే నీపై ఏలుబడి చేస్తున్న శాపం. ఆ శాపం రావడానికి కారణం ఏంటంటే నీ పాప జీవితాన్ని విడిచిపెట్టకపోవడమే. ఏమి విడిచిపెట్టకపోవడం? ఖచ్చితంగా చెప్తున్నా, యెషయా అపవిత్రత పోయినప్పుడే యెషయా దర్శనం వచ్చింది. యెషయా ప్రవక్త అయినంత మాత్రాన ప్రవచించడానికి ముందు తిట్టాడు ఆన్లైన్. కానీ కృష్ణ జన్మ దర్శనం అనలేదులే. పాపి జన్మ ఇట్లాంటి ఎన్ని తిట్టాడు అన్ని. ఇప్పుడు తిట్టడం వల్ల ఏమవుతుంది మీకు? అపవిత్రత. ఖచ్చితంగా చెప్తున్నానండి, ఎప్పుడైతే యెషయా పెదవులను అగ్ని తాకిందో, ఎప్పుడైతే యెషయా పాపాలు పరిహరించబడ్డాయో అప్పుడు జరిగిన విషయం చూసా దేవుని దర్శనాన్ని యెషయా చూశాడు. ఈరోజు చెప్తున్నాను, దేవుడిని కుటుంబంలో అనుభవించాలంటే, దేవుని కార్యాన్ని జీవితంలో అనుభవించాలంటే నీ పాపం తొలగిపోవాలి. ఏమవ్వాలి? తొలగిపోవాలంటే నువ్వేం చేయాలి తెలుసా? ఫస్ట్ నువ్వు ఒప్పుకోవాలి. ఏం చేయాలి? అంగీకరించాలి. నేను చెప్పినట్టు మాట్లాడేయండి. అడగండి దేవుడిని, అయ్యా నాలో ఈ లోపాలన్నాయి, ఎందుకు నన్ను దర్శించగల, ఎందుకు నువ్వు నాతో మాట్లాడగల, ఎందుకు నేను అడగలేకపోతాను పొందండి. దేవుడు ఖచ్చితంగా ఉంటాడు. అది వాక్యం ద్వారా చెబుతాడు. కొన్నిసార్లు వాక్యం నుంచి అరే ఇది నా కోసమే చెప్పినట్టుంది అనిపించింది నేను. అంటే దేవుని లోపాల గురించి ఏదో మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా ఇవన్నీ చేద్దాం, మనం దేవుడి చేత దీవించబడదాం. వాక్యం మనం ఎన్నింటిలో దీవించింది కాక. ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం తల మూసుకోండి.